చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏదో అటు కామెడీ హారర్ అన్నీ మిక్స్ చేసినట్టుంది. సో వెరీ నైస్. మీరు ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్. ఓకే, సో మీ బెస్ట్ విషెస్ మా టీమ్కి. ముందుగా రాజు గారు మారుతి గారు ఇద్దరు సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో ఇది కూడా మళ్ళీ ఒక హిట్ పిక్చర్ లాగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫిలింలో హీరో యాక్ట్ చేస్తున్న చేతన్, వాళ్ళ ఫాదర్ రామ్ కుమార్ గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ సినిమా నీకు లాంచింగ్ బాగా జరగాలి, మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పార్వతీశం, నీ కామెడీ టైమింగ్ సూపర్. నేను కేరింత చూసినప్పుడు రాజు గారికి చాలాసార్లు చెప్పాను, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అలాగే హీరోయిన్స్ కృతిక, తేజస్విని, మీకు ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారికి, అలాగే డైరెక్టర్ మురళీకృష్ణ గారికి, టీం అందరికీ, ఈ ఎవరైతే వర్క్ చేశారో అందరికీ ఈ రోజులు మా రాయితో మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మగజాతి తరపున చాలా ఆవేశంగా చాలా అత్యాచారాలు జరుగుతున్నాయండి మగజాతి పైన. తరపున మీరు ఇందాక తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో, ఆ స్టెప్పే కదా, అదే స్టెప్. సో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు. మీరు స్టేజ్ మీదే ఉండాలి. ఇప్పుడు ఆడియో లాంచ్ జరుగుతుంది. చిత్రం సమర్పకులు దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జేబీ గారి మ్యూజిక్ తో మురళీ మిర్దాని గారి డైరెక్షన్ లో రాబోతున్న రోజులు మారాయి ఆడియో సీడీని దిల్ రాజు గారు రిలీజ్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను మారుతి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కథ భలే భలే మగవాడికి ముందు ఆయన చేద్దామనుకొని తయారు చేసుకున్న కథ అండి. ఒక రియల్ స్టోరీ ఆధారంగా ఆయన తయారు చేసుకొని ఆయన డైరెక్ట్ చేద్దాం అనుకున్న కథని నాకు ఇచ్చి నన్ను దర్శకుడిగా పరిచయం చేసినందుకు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఐ షుడ్ థ్యాంక్ మారుతి సార్, దిల్ రాజు సార్ అండ్ అవర్ డైరెక్టర్. అండ్ ఈ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చిందండి. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ప్లీజ్ మీరు మూవీ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. అమ్మాయిలు చందమామ కథలు ఒకటే, అయ్యి బాగుంటే ఇల్లు బాగుంటారు. ఆటిని నమ్మను, వీళ్ళని అస్సలు నమ్మను. రెండు సేమ్ చైన్స్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి నేను ప్రేమించేవాడికి, ఇంకొకటి నన్ను ప్రేమించేవాడికి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి మా డాడ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే యూజువల్గా అందరూ సినీ ఫీల్డ్ అంటే ఓ వద్దురా అని అంటారు. కాకపోతే మా డాడ్ చాలా నన్ను సపోర్ట్ చేసి నన్ను పుష్ చేశారు ఆల్మోస్ట్. సో థ్యాంక్స్ అలాట్ డాడ్. నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మారుతి గారికి. యాక్చువల్గా సార్ కొంచెం ఎక్కువ చెప్పేస్తాను, ఏం ఫీల్ అవ్వద్దు. కానీ అదే ఫస్ట్ టైం యాక్చువల్గా మారుతి గారిని కలిసాక, సత్యానంద్ గారు ట్రైనింగ్ అయ్యాక మారుతి గారిని వెళ్ళి కలిసాం. ఒకటే మాట అన్నారు మా డాడీతో, మీ అబ్బాయిని వదిలేయండి సార్, నా దగ్గర ఒక 1 to 2 years నేను తిరిగి ఒక పెద్ద హీరోని మీకు ఇస్తానని అన్నారు. సో థ్యాంక్స్ అలాట్ సార్. నాకు జస్ట్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఆయన నాకు కెరియర్ మొత్తం సెట్ చేసి పెట్టారు, సెట్ చేసి పెడతారు కూడా. సో థ్యాంక్స్ అలాట్. ఆయన ఆల్మోస్ట్ లైక్ నా గాడ్ ఫాదర్ లాంటి ఆయన.
సో అండ్ నెక్స్ట్ దిల్ రాజు గారు థ్యాంక్స్ లాట్ నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు. అండ్ శ్రేయాస్ సార్ ఆల్మోస్ట్ బ్రదర్ లాంటి ఆయన, సో ఆయనకి థ్యాంక్స్ లాట్. అండ్ సత్యానంద్ గారు ఫస్ట్ నాకు యాక్టింగ్ నేర్పించిన ఆయన, చాలా థ్యాంక్స్. అండ్ మురళీ గారు యాక్చువల్గా నాకు సెకండ్ యాక్టింగ్ నేర్పించారు, సో చాలా నేర్చుకున్నాను ఈ ప్రాజెక్ట్తో. అండ్ అందరు కో స్టార్స్ అందరికీ కూడా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దమ్ లాట్, ఎస్పెషలీ పార్వతీశం. నువ్వు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాడు తను. యాజ్ అన్ యాక్టర్ హీఈస్ 100% వెరీ వెరీ డెడికేటెడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 minutes స్విమ్మింగ్ సీన్ ఉంది, ఇందాక షార్ట్ చూశారు కదా, చాలా బ్రిలియంట్గా వచ్చింది. దానికోసం తను 3 months స్విమ్మింగ్ వెళ్ళి నేర్చుకున్నాడు. సో దట్స్ హిస్ డెడికేషన్ అనమాట. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్గా యాజ్ అన్ యాక్టర్. అండ్ నెక్స్ట్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ చాలా కష్టపడ్డారు, అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దెమ్ అ లాట్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ ఐ విల్ ప్రూవ్ మై బెస్ట్. సక్సెస్కి మారుపేరు మారుతి గారు, దిల్ రాజు గారు. ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇది అనదర్ హిట్ కాబోతోంది. దీనికి అందరూ మనమందరం కూడా మన వంతు తప్పకుండా సినిమా చూసి ఈ సినిమాని తప్పకుండా ఆదరించాలి. కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్. మొత్తానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్, దిల్ రాజు గారు, మారుతి గారు, మా డైరెక్టర్ మురళి గారు, శ్రీనివాస్ గారు, ఇంకా బాలరెడ్డి గారు ఆల్సో నన్ను చాలా అందంగా చూపించారు స్క్రీన్ మీద. సో అండ్ ఆఫ్ కోర్స్ ద కాస్ట్ అండ్ క్రూ, తేజు, చేతన్, నూక్, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ మురళీకృష్ణ గారికి చాలా థ్యాంక్స్. ఆయనతో వర్క్ చేయడం అనేది ఒక ఎడిక్షన్ లాంటిది. నేను ఒకరోజు షూట్కి వెళ్ళకపోతే నాకు ఏదోలా ఉండేది, అక్కడే మనసు ఉంటే ఉండేది. రోజుకి ఒక 5-6 సార్లు అయినా కాల్ చేస్తూ ఉండేవాడిని ఆయనకి. నా కాల్ రిజిస్టర్లో మా మమ్మీ డాడీ ఫోన్ నెంబర్ లేకపోయినా సరే మురళీ గారి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది రోజు. నెక్స్ట్ మారుతి సార్ గురించి చెప్పాలి. ఫస్ట్ టైం మారుతి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది మురళీ గారు, రాజేష్ గారు. ఫస్ట్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. మారుతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొన్ని సీన్స్ ఏవో ప్రతి రైటర్కి, న్యూ రైటర్కి ఇచ్చినట్టే కొన్ని సీన్స్ రాయమని ఇచ్చారు. అండ్ అవి రాశాను, ఆయనకు నచ్చింది. తర్వాత జర్నీలో చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఇందాక సుమా గారు చెప్పినట్టు ఆయనది ఒక ఐడియల్ పుట్ అనమాట. అది మనం తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి ఐడియాలు. నేను ఆయన దగ్గర డిస్కషన్కి ఏదైనా సీన్ డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఈసారి నేను చెప్పిన ఐడియా ఖచ్చితంగా ఓకే చేస్తారని. ఖచ్చితంగా దాన్ని బెటర్ ఐడియాతో వచ్చేవారు ఆయన. అండ్ ఒకసారి మీకు గుర్తుందో లేదు సార్, ఒకసారి నాకు న్యూమరాలజీ చెప్పారు సార్. ఆ న్యూమరాలజీ చెప్పినప్పుడు నా హారోస్కోప్ చెప్పారు. అందులో నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు రవి అని చెప్పారు. నిజంగానే నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు. బట్ ఆయన దగ్గర డిస్కషన్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను ప్రతిసారి ఓడిపోతున్నాను. అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేబీ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాలరెడ్డి గారు విజువల్స్ సూపర్ అదిరిపోయి, మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ వన్ రీజన్, ఇప్పుడు అందరికీ యాక్చువల్లీ టెన్షన్లో ఉండాల్సింది, అందరి ఫేస్లో చిన్న స్మైల్ ఉంది. ఏంటంటే దానికి రీజన్ మాత్రం దిల్ రాజు గారే. ఆల్రెడీ సినిమా చూసి మాకు ఓకే సూపర్ అని చెప్పారు. దానివల్ల అందరి మొహాల్లో కొద్దిగా నవ్వులు వస్తున్నాయి. అండ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతాను, ఈ సినిమాతోటి అందరు రోజులు మారుతాయని నేను అనుకుంటున్నాను, అది సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ. ఓకే, సినిమాటోగ్రాఫర్ బాలరెడ్డి గారు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్
ఫస్ట్ నేను ఏ ఆడియో లాంచ్లో అయినా మాట్లాడేది దిల్ రాజు గురించే. సో సార్కి ఒక బిరుదిద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు. నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది సీతం వాకిట్లో సిరిమల చెట్టుతో, అండ్ ఇప్పుడు రోజులు మారాయి అని ఒక సినిమాలో లీడ్గా చేస్తున్నాను. అండ్ ఇక్కడ దాకా రావడానికి నేను ఎంత కష్టపడినా ఒక సపోర్ట్, ఒక గాడ్ ఫాదర్ లాగా నా వెనకాల, అంటే నాకు పర్సనల్ సపోర్ట్ లేకపోయినా నేను చేసిన ప్రతి సినిమాకి సమ్హౌ అది లక్కో లేకపోతే ఆయన నేను ఉన్నానని ఆ సినిమా తీసుకున్నారో లేదో నాకు తెలీదు. బట్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ దట్ దిల్ రాజు గారి అండలో నేను, పార్వతీశం, మేమందరం కేరింత టీమ్గా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఒక కెరియర్ స్టార్ట్ చేశామని మాకు అర్థమైందండి. ఈ సినిమాకి వచ్చాక నాకు తెలిసి ఒక ఫ్యామిలీ సినిమా, ఈ సినిమానే దిల్ రాజు గారు చేస్తారు, ఇలా అయితేనే చేస్తారు అనే ఒక థ్రెషోల్డ్ని బ్రేక్ చేసేసారు. ఎలాంటి సినిమా అయినా బాగుంటే, టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటే ఆయన చేస్తారు. సో ఇంకొక లాస్ట్ థింగ్, నాకు చిన్నప్పుడు ఎవ్రీ సండే మన సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 2 hours 3 hours సినిమా చూసి లైఫ్లో ఉన్నవన్నీ మర్చిపోయాను. నేను హోంవర్క్ కూడా మర్చిపోయేదాన్ని. సో ఒక సినిమా అలా ఉండాలి, అలా ఉంటేనే హిట్ అవుతుంది అనడానికి కారణం ఈ మారుతి సార్, దిల్ రాజు గారు, వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అలాంటి సినిమా క్రియేట్ చేయడం. దాంట్లో ఎలాంటి యాక్టర్స్ ఉండాలి, హీరోస్ ఉండాలా, హీరోయిన్స్ ఉండాలా, అదంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో నేను టెన్షన్లో ఏదేదో మాట్లాడేస్తున్నాను, నాకు కూడా మాటలు రావట్లేదు. ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. మీకైతే వినిపించలేదు, సో బెస్ట్, అసలు ప్రాబ్లమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి సార్కి, దిల్ రాజు సార్కి, మురళీ సార్, బాలరెడ్డి సార్, కృష్ణ గారు, చేతన్, రవి, పార్వతీశం, హలో పార్వతీశం, చెప్పండి మేడం. కృతిక వాళ్ళ మదర్, అండ్ నాకు ఈ సెట్స్లో మొత్తం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మొత్తం టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ, నాన్న, మా అక్క అండ్ నా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చిన దిల్ రాజు సార్కి, సాయి సార్కి ఎప్పుడు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. నెక్స్ట్ రోజులు మారే. ఏంటి సార్? నెక్స్ట్ రోజులు మారే. ఈ మూవీ ముగ్గురికి క్రెడిట్ వెళ్తుంది. ఫస్ట్ మురళీ సార్, రవి గారు అండ్ లక్కీ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఫ్రాంక్లీ చెప్తున్నాను, బిహైండ్ అంటే తెర వెనక ఎంత కష్టపడ్డారంటే చాలా కష్టపడ్డారు ముగ్గురు. వాళ్ళ ముగ్గురు వల్ల ఈ మూవీ పాసిబుల్ అయింది. ఇప్పటికీ మురళీ సార్కి, రవి గారికి అండ్ లక్కీ గారికి కరెక్ట్గా నిద్ర కూడా లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీ ముగ్గురికి సారీ కూడా చెప్పాలి, బుర్ర తినేసాను నేనైతే. షూట్ ముందు రోజు లక్కీ గారికి కానీ సార్కి కానీ కాల్ చేసి, సార్ సీన్ ఏంటి, డైలాగ్స్ మారాయా, ఇంకా ఏ డౌట్ అడిగినా ఎప్పుడు కూడా కొత్తవాడుగా వీడికి చెప్పేది ఏంది అనేసి ఎప్పుడు డౌట్ పడకుండా నాకు క్లారిటీగా ఇది సీను, ఇది డైలాగు, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చేయగలవు. కొన్నిసార్లు నాకు అర్థమయ్యే సీన్లు బేసిక్గా నాకు కొంచెం మెమొరీ తక్కువ అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడు సార్ని బుర్ర తినేసేవాడిని, సార్ ఆ డైలాగ్ ఎందుకు ఇలా వచ్చింది, ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది. ఒకసారి రవి గారు ఒక డైలాగ్ రాస్తే నేను డైరెక్ట్గా అనేసాను, సార్ ఏంటి రవి గారు ఈ డైలాగ్ ఏం బాగాలేదు అనేసాను. అంటే ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంటే నీకు జనరల్గా ఇంకెవరైతే గ్యారంటీ చెప్పేవాళ్ళు, నీకు ఎందుకు పోయా, నువ్వు కొత్తవాడుగా చెప్పించేసి వెళ్ళిపో అనేసి అనేవారు. కాకపోతే ఆయన అనలేదు, అలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ డైలాగ్ ఎందుకు అక్కడ పడ్డది, ఎందుకు అక్కడ పడుతుందని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నన్ను భరించినందుకు. అండ్ థ్యాంక్స్ టు చేతన్, తేజు అండ్ కృతిక. అండ్ చేతన్ వాళ్ళ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలి, ఈ క్యారెక్టర్ ఫస్ట్ నన్ను రికమెండ్ చేసినందుకు, ఆ అబ్బాయి అయితే బాగుంటాడు అనేసి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ మారుతి సార్. అండ్ థ్యాంక్ యూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు, చాలా బుర్ర తినేసాను ఆయన్ని కూడా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలరెడ్డి సార్ వెరీ కూల్, నేను ఎక్కువ టేకులు తీసుకుని ఎప్పుడు విసుకోకుండా నాతో కాంప్రమైజ్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు హోల్ టీమ్. అండ్ జేబీ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గ్రేట్ మ్యూజిక్. And thank you so much. Keep smiling, keep rocking. Have a nice day. Be happy, no BP. Jai Hind. Bye.
నా పేరు పీటర్. చెప్పు మైసన్, నువ్వు చేసిన పాపమేమిటి? నేను ఒక గుంటని ప్రేమించాను ఫాదర్. కత్తిలా ఉంది. ఫాదర్ మీరు కత్తి గుత్తి అనకండి ఫాదర్, పేరు రంభ. నేను కష్టపడి మా ఆఫీస్లో జాబ్ వేయిస్తే అది ఈజీ గెజిట్ ఆఫీస్ వాడికి లైన్ వేస్తుంది ఫాదర్. ఐ లవ్ హర్ సో మచ్ అమ్మా. ఎవరు అమ్మాయి? షీస్ జస్ట్ లైక్ యూ అమ్మా. అది చాలదా అమ్మాయిని ఇష్టపడడానికి? నీ లవ్ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నా లవ్ మాత్రం మటనాన్ని నమ్మించి మిల్ మేకర్నే కాదు మట్టి గడ్డలనే తినిపించేస్తుంది. నా లవ్ మాత్రం గోల్డ్. రెండు సేమ్ చైన్స్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి నేను ప్రేమించేవాడికి, ఇంకొకటి నన్ను ప్రేమించేవాడికి. నమ్మకమన్నది లేదులే, అవసరముంటే స్నేహములే, పైన పటారం లోన లటారం, రోజులు మారలే. విధి మరికొద్ది రోజుల్లో మిమ్మల్ని విధవరాళ్లను చేస్తుంది. ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు, ఆలోచించే టైం కూడా లేదు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి మనిషి స్వార్థపడు. వాడక్కడ చావడం, ఇది ఇక్కడ తెగడం ఒకేసారి జరగాలి. అండ్ పార్వతీశం ఇజ్ ఏ అలియాస్ నూకరాజు. పార్వతీశం అని ఇంకా ఎప్పుడు పిలిపించుకోకు, ఫర్ ఎవర్ యు ఆర్ నూకరాజు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నీకు వచ్చిన ఎలివేషన్ ఏదైతే